ఆయన దేవుడు మానవుల పాపాలను క్షమించడానికి, మానవులను వారి పాపాల నుండి విడిపించడానికి, మానవుల యొక్క పాపాల స్థానంలో తన్ను తాను పరిశుద్ధమైనటువంటి బలిగా అర్పించుకోవడానికి ఈ భూలోకానికి యేసు ప్రభువారు శరీరధారిగా ఆయన వచ్చినప్పుడు ప్రియులారా, ఆయన ఆత్మను గురించినటువంటి బోధ ఆయన చేశారు. దేని గురించి బోధ చేశారండి? ఆత్మ గురించి. ఏమని బోధ చేశారంటే ఆత్మకు మరణము లేదని ఆయన బోధించారు. ప్రియులారా, ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగమును మత్తయి సువార్త 10వ అధ్యాయము 28 నుండి మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28 నుండి మనం చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడని యేసు ప్రభువారు తనను వెంబడించిన శిష్యులకు ఈ యొక్క విషయాన్ని ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారిని వెంబడిస్తున్న ఎవరి శిష్యులకు ఈ యొక్క మాటలు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారు చెప్తున్నారు, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ప్రియులారా, ఈ యొక్క మాటను యేసు ప్రభువారు ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు యేసు ప్రభువారు చెప్పారో ఆ విషయాలు మనం తెలుసుకోకముందు ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా మానవుని గురించి మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, మనకి దేవుడు మరి కలుగు చేసిన లేక దేవుడు తన ఊపిరి ద్వారా కలుగు చేసినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా సమస్త జీవకోటికి ఉన్నటువంటి తేడాని మనం తెలుసుకుందాం. ఈ రాత్రి ముందుగా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన పోలికలో తన స్వరూపమందు నిర్మించుకున్నటువంటి మానవునికి, అదే విధముగా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన నోటి ఊపిరి ద్వారా కలిగిన సమస్త జీవకోటికి గల తేడా ఏమిటో మనం ఈ రాత్రి మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ముందుగా మానవుని గురించి మనం తెలుసుకుందాం. దేవుడు నిర్మించిన మానవుని గురించి మనం తెలుసుకుందాం. దేవుడు మానవుని నిర్మించేటప్పుడు మానవుని విషయమై ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఆయన తీసుకున్నాడు. మానవుని యొక్క నిర్మాణము విషయమై ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఆయన తీసుకొని ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మానవుణ్ణి నిర్మించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే మనిషిలో ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకోవాలి ఈ రాత్రి. ప్రియులారా, ముందుగా మనిషిలో ఏవేవి ఉన్నాయో మనం తెలుసుకుంటే అప్పుడు మనం తీసుకున్న మూలవాక్యములు ఉన్న విషయాలు మనకి చక్కగా అర్థమవుతాయి. ప్రియులారా, మానవునిలో 3 ప్రధానమైనవి ఉన్నాయి. 1 శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ. వీటితో పాటు ప్రియులారా హృదయము ఏమండి ఈ మానవునిలో దేవుడు పెట్టాడు. హృదయము మానవుని కోరికలను సూచించినను ప్రియా దేవుని బిడ్డలారా తలంపులకును ఊహలకును అదే విధముగా మానవుల యొక్క గుణములను సూచించు మనసుకు పెట్టిన మారుపేరే హృదయం అంటండి. దేనికి పెట్టినటువంటి మారుపేరు అంట? మనస్సుకు పెట్టిన మారుపేరు ఏంటంట? హృదయము. ఈ హృదయము ఏమండి అది అదృశ్యమైనది, మనకు కనబడదు. కానీ ఏమండి దాని యొక్క కోరికలు, దాని యొక్క తలంపులు, ఊహలు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి దానిలో ఉన్నటువంటి గుణ లక్షణాలను తెలియజేసేదిగా ప్రియా దేవుని బిడ్డలారా మంచి గుణ లక్షణాలు, మంచి విషయాలను తెలియపరిచే రీతిలో పనిచేయనట్లు దేవుడు ఏం చేశాడంట? మనిషి ఏమండి లోపల ఒక హృదయాన్ని నిర్మించాడు, కలుగు చేశాడు. అంటే మనం తెలుసుకునేది ఏంటంటే మానవ నిర్మాణములో ప్రధానమైనవేటి? శరీరము, ప్రాణము, ఆత్మ. వీటితో పాటు మానవునిలో హృదయం ఉందంట. ఈ హృదయము మనస్సుకు పెట్టిన మారు పేరంట. ప్రియా దేవుని బిడ్డలారా ఇది మనిషి యొక్క కోరికలను, మనిషిలో కలిగే తలంపులు, మనిషిలో కలిగే ఊహలు, మనిషిలో కలిగే ఏమండి ఆయా గుణాలను ఏమండి తెలియపరుస్తూ ఏమండి వ్యక్తపరుస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ తలంపుల్లోంచే ఏమండి ఈ హృదయంలోంచే ప్రియా దేవుని బిడ్డలారా ఆ హృదయంలో కలిగే ఆ తలంపులు, ఆలోచనలు ఇవన్నీ హృదయంలోంచే పుడుతూ ఉంటాయి.
మనిషి కలిగేటటువంటి కోరికలు హృదయంలోంచే కలుగుతూ ఉంటాయి ప్రియులారా. మనస్సుకు పెట్టినటువంటి మారు పేరు ఏంటంట? హృదయము. ప్రియులారా గమనించండి. అయితే మనస్సు ఏమండి వివేచించు బుద్ధిని కలిగి ఉంటుందంట. ఈ మనస్సు శరీరమునకు భిన్నముగా ఉంటూ మంచి బుద్ధిని కలిగి ఉంటూ ఉంటుందంట. మనస్సు అంట శరీరమునకు భిన్నంగా ఉంటూ మంచి బుద్ధిని కలిగి ఉంటుంది. దేవుడు మనిషిని నిర్మించినప్పుడు మనిషికి శరీరము, ప్రాణము, ఆత్మే కాదండి, దీనిలో ఒక హృదయాన్ని పెట్టాడంట, ఒక మనస్సు. అంటే హృదయం అన్నా మనస్సు అన్నా ఒకటే. ప్రియులారా, ఈ యొక్క మనస్సు అనేది ఏం చేస్తుందంట? ఏమండి, మనస్సు వివేచించు బుద్ధి. వివేచించడం అంటే తెలుసమ్మా, ఏది మంచో ఏది చెడో మనస్సు నీలో ఉండి ఏం చేస్తుంటుంది? చెప్పుతూ ఉంటుంది. నీవు పరిశుద్ధంగా ఉన్నావో, నీవు పాపంలో ఉన్నావో ఈ విషయాన్ని తెలియజేసేది మనస్సు. అంటే మనస్సు నీకు ఒక బోధ చేస్తూ ఉంటుంది. ప్రియులారా గమనించండి. అంతేకాదు ప్రియులారా, అంతరింద్రియములు అని మనం చూస్తూ ఉంటాం. అంతరింద్రియములు ఏమండి, మరి హృదయమును దానికి సాటి అయిన దానినే అంతరింద్రియములు అని అన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఏమండి, మనలో ఏమండి మనస్సాక్షి అనేది ఒకటి ఉందంటాడు. ఈ మనస్సాక్షి కూడా ఏం చేస్తుందంట? తప్పులను వివేచించు బుద్ధిని మనలో కలిగి ఉంటూ ఉంటుందంటండి మనస్సాక్షి. ప్రియులారా గమనించండి. అంటే ఇవి దేవుడు తన చేతులతో నిర్మించినటువంటి మానవునిలో ఉండేవి అయి ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఇప్పుడు చెప్పండి, మానవుల్లో ఏంటంటే ఉన్నాయంట? మానవుని యొక్క నిర్మాణం ఏమండి నేలమంటితో నిర్మించబడినప్పటికీ మానవుడు ఏంటంటే కలిగి ఉన్నాడు? ప్రధానంగా శరీరము, ప్రాణము, ఆత్మ. వీటితో పాటు హృదయము, అంటే మనస్సుకు మారు పేరే హృదయం అని మనం చెప్పుకున్నాం. అంతేకాదు ప్రియులారా, అంతరింద్రియములు మనలో ఉన్నాయి, మనస్సాక్షి మనలో ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొంత లోతుకి ఈ విషయాలను వెళ్ళే ఈ ప్రయత్నములో ప్రియా దేవుని బిడ్డలారా, మీకు కొంత మరి బాగా అర్థం అవడానికి కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఏమిటి చెప్పినట్లు ఆయన ఏమంటారంటే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా, శరీరము, ప్రాణము, ఆత్మ వీటిలో శ్రేష్టమైనది ఏంటంట? ఆత్మ. ఆత్మ శాశ్వత కాలము నిలుచున్నది ప్రియా దేవుని బిడ్డలారా. మరణము లేనిదై ఉన్నది దేవుడు మనలో పెట్టిన ఆత్మ. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేహము ప్రాణమును బట్టి మానవుడు ఏంటంట? భూ సంబంధి. ఆత్మను బట్టి మానవుడు ఏంటంట? దైవ సంబంధి అయి ఉన్నాడు. ఏంటంటమ్మా? దేహము ప్రాణమును బట్టి ఏంటంట? మానవుడు ఏమండి భూ సంబంధి. ఆత్మను బట్టి దైవ సంబంధి అయి ఉన్నాడు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మానవుడు ఏమండి శరీరములో ఉన్నను ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని దేవుని యందు పరిపూర్ణంగా కలిగి ఉండాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మానవుడు శరీరములో ఉన్నప్పటికీ కూడా మానవుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని దేవుని ఎడల కలిగి ఉండాలి. ఎందుకంటే ఆత్మకి ఏమి లేదంట? మరణము లేదు, అది నిత్యజీవి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, అది దేవుని ద్వారా మనకి అనుగ్రహించబడింది ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే దేవుని వాక్యంలో మనం చూస్తాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9లో, కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులా ఆపేక్షించుచున్నాము. అమ్మా గమనించండి, నీవు శరీరము, ప్రాణము, ఆత్మను కలిగి ఉన్నావు. ఏమండి ఈ మూడింటిని దేవుడు నీకు కలుగజేశాడు. అయితే నీవు ఏమండి ఈ దేహమందున్నను దేహము విడిచినను ఎవరికి ఇష్టలుగా ఉండాలంట? మనుషులకు కాదమ్మా, దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఇది అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. అంటే దేవునికి మనకి సంబంధం ఉంది. దేవునికి మనకి సంబంధం ఉండడానికి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆత్మ, మరణము లేని ఆత్మ, నిత్య జీవము కలిగిన ఆత్మ. ఇది దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది.
ఈరోజు ఈ ప్రార్థన కూడికలు మనం ఎందుకు చేస్తున్నాం? ఈ ఆరాధనలు ఎందుకు చేస్తున్నాం? ఈ భక్తి జీవితాన్ని ఎందుకు కలిగి ఉన్నాం? ఈ విశ్వాస జీవితాన్ని ఎందుకు కలిగి ఉన్నాం? యేసయ్య ఎడల అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ద్వారా మనం నిర్మించబడ్డాం. ఆయన మనలో మరణము లేని ఒక ఆత్మను ఉంచాడు. ప్రియులారా గమనించండి. అయితే సమస్త జీవకోటి విషయానికి వస్తే ప్రియా దేవుని బిడ్డలారా, అమ్మా సమస్త జీవరాశులు అవి ఏటి కలిగి ఉన్నాయంట? శరీరము ప్రాణము తప్ప ఏమండి వాటికి ఏటి లేదంట? ఆత్మ లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దైవ సంబంధమైన ఆత్మ జీవరాశులకు లేదు. ఏటున్నాయి వాటికి? శరీరము ప్రాణమే. నీవెందుకు దేవుణ్ణి ప్రేమించాలి? నీవెందుకు దేవుని ఎడల భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి? నీవెందుకు దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉండాలంటే మరణము లేని ఒక ఆత్మను దేవుడు నీకు అనుగ్రహించాడు. అది నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం. అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ధన్యత. గనుకనే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇగో మరణము లేని ఆత్మ మీలో ఉంది. ఈ విషయాన్ని తెలియజేయడానికి యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచి ఆయన ఈ భూలోకానికి వచ్చారు. ప్రియులారా, గనుకనే మన అంశానికి మనం ఏమని పేరు పెట్టుకున్నామంటే మరణము లేని ఆత్మను గూర్చి బోధించిన క్రీస్తు అని మనం పెట్టడం జరిగింది. ప్రియులారా, ఈ విషయాలను మరి కొంత లోతుగా తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తనను వెంబడిస్తున్న శిష్యులతో ఏమండి ఈ యొక్క మత్తయి సువార్త 10వ అధ్యాయం 28లో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడని యేసు ప్రభువారు ఏమండి తనను వెంబడిస్తున్న శిష్యులతో ఎవరిని ఉద్దేశించి ఆయన చెప్పారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఈ మాటలు మనం తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. యేసు ప్రభువారిని మత సంబంధులైన మత బోధకులైనటువంటి ఏమండి పరిసయ్యులు అనేటటువంటి వారు ఆయన ఏమన్నారంటే దయ్యాల అధిపతి అయిన బయల్జెబూబు లేక బయల్జెబూబుతో ఏమండి యేసు ప్రభువారిని పోల్చడమే కాకుండా దయ్యాల అధిపతి అయినటువంటి సాతానుగాడి యొక్క శక్తితో పనిచేస్తున్నాడని ప్రకటించుచున్నాడని మత సంబంధులైనటువంటి ఆనాటి పరిసయ్యులు ఏమండి యేసు ప్రభువారిని అనడం జరిగింది. ప్రియులారా, యేసు ప్రభువారి ద్వారా ఆ రోజుల్లో ఆయన పరిచయం చేస్తున్న కాలములో ఆయన ఏ స్థలానికి వెళ్ళినా దయ్యాలతో బంధించబడి దురాత్మలతో అపిత్రాత్మలతో బంధించబడి పీడింపబడుతున్న వారు విడుదల పొందుతూ ఉండేవారు. అనేకులు విడుదల పొందుతూ ఉండేవారు. ఎవరి ద్వారా విడుదల పొందలేని వారు యేసు ప్రభువారి ద్వారా విడుదల పొందుతూ ఉంటే, ఆ విడుదల పొందుతూ ఉన్నప్పుడు ఏమండి పరిసయ్యులు అనేవారు ఓర్వలేక అసూయతో యేసు ప్రభువారి యొక్క పేరు ఆయన కీర్తి ఏమండి విస్తరిస్తూ ఉంటే తట్టుకోలేక వారు ఏమన్నారంట, ఇగో ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టట్లేదయ్యా, ఆయనకి సాతానుగాడి యొక్క శక్తి, దెయ్యాల అధిపతి అయిన వాడు ఒకడు ఉన్నాడు కదా, మనం చెప్పుకుంటున్నాం. ఆ దెయ్యాల అధిపతి అయిన బయల్జెబూబు ఉన్నాడు కదా, వాడి శక్తి ద్వారా దెయ్యాల అధిపతి శక్తి ద్వారా యేసు ప్రభు దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు తప్ప ఆయనలో ఏ శక్తి లేదు. చూశారండి ఎలా చెప్తున్నారు? ప్రియులారా గమనించండి రాత్రికాల సమయంలో. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను కొంత లోతుగా మనం తెలుసుకుని వెళ్ళే ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు వారికి వారు పెట్టిన పేరేటంట బయల్జెబూబు, దెయ్యాల అధిపతి ద్వారా సాతానుగాడి యొక్క శక్తి ద్వారా యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంట, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడని ప్రజల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు యొక్క విలువ తగ్గుతుంది కదండి, అంతే కదమ్మా. ఆయన విలువను తగ్గించడానికి ఏమండి అయితే సాతానుగాడి శక్తి ద్వారా ఈయన దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు, ఈయనకి సొంత శక్తి అంటూ ఏమీ లేదు, ఈయనలో ఏ మహిమలు లేవన్నమాట అని ప్రజల్లో విశ్వాసము తగ్గడానికి ఏం చేస్తున్నారంట, యేసు ప్రభుకు పేరు పెట్టారంట. ఈ మత సంబంధులైన మత బోధకులైన పరిసయ్యులు వారవలేక అసూయతో ఏమని పేరు పెట్టారంట, బయల్జెబూబు. ప్రియులారా గమనించండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారంట
ఏమండి మరి ఒకరోజు మూగదయ్యం పట్టిన వారిని ఏమండి యేసు ప్రభు వారి దగ్గరికి ఏం చేశారంటే, ఒకరోజు మూగదయ్యం పట్టిన వారిని యేసునద్దకు తీసుకొని వచ్చారంట. ఆ మూగదయ్యాన్ని ఏమండి పట్టిన వాడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆ మూగదయ్యం పట్టిన వాడిని ఏం చేశారంట, ఆ మూగదయ్యం వదిలిపోయేటట్లు చేశారంటండి యేసు ప్రభు వారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మూగదయ్యం పట్టిన వాడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారో, ఆ మూగదయ్యం పట్టిన వాడిని ఆ మూగదయ్యం నుండి యేసు ప్రభు వారు విడిపించారో, అది చూసినటువంటి ఈ పరిసయ్యులు ఇంకా ఇర్రివికారం అయిపోయారంట. ఏటీఎం ద్వారా దయ్యాలు ఆ మూగదయ్యం బట్టి ఏం చేసిందంట, మోగోని చేస్తే ఆ దయ్యం నుండి విడిపించి మాట్లాడేటట్లు ఈయన చేసేసాడు. మనం ఈయన గురించి ఎంత చెప్పినా, ఎంత చెడ్డ చెప్పినా ఈయన విలువ పెరిగిపోతుంది, ఈయన గౌరవం పెరిగిపోతుంది, ఈయన పేరు, ఈయన కీర్తి ఇంకా విస్తరిస్తూ ఉంది. ప్రజలు మన మాటల్ని నమ్మలేని రోజులు వచ్చేస్తున్నాయి. ఏం చేద్దాం, ఎలాగా, ఈయన గురించి ఎంత చెప్పినా ప్రజలు నమ్మలేని పరిస్థితులు వచ్చేస్తున్నాయి. మరి మూగదయ్యం పట్టినోడు అప్పటి వరకు మూగదయ్యం పట్టడాన్ని బట్టి ఎలా ఉన్నాడు, మాట్లాడలేనిలాగా ఉన్నాడు. రూపాయి ఖర్చు లేకుండా యేసు ప్రభు వారి ద్వారా మూగన్నోరు ఏంటైంది, యేసు ప్రభు వారి ద్వారా ఏంటైందండి, తెరవబడింది, మాట్లాడుతున్నాడు. ఆడు మూగోడు ఏం చేస్తాడు, యేసు ప్రభు గురించి ఏం మాట్లాడినా ఒలకొట్టాడా, నూరిచ్చాడు కదా ఆయన. ఇప్పుడు ఏం చేస్తాడు, యేసు ప్రభు గురించి ఎలా మాట్లాడుతున్నారా, నేను మోగోడుగా ఉన్నప్పుడు నన్ను ఎవడో మాట్లాడే స్థితిని నాకు కలుగు చేయలేదు, మోగోడని హేళన చేశారు, అపహాస్యము చేశారు. మోగోడైన నన్ను ఈరోజు మాట్లాడేవానిగా చేసిన ఆ ప్రభువుని దెయ్యాల శక్తి ద్వారా ఆయన ఇలా బాగు చేస్తున్నాడు, మమ్మల్ని ఇలాగా విడిపిస్తున్నాడని ఆయన గురించి లేనిపోని కల్పితమైన మాటలు, చెడ్డ బోధలు, చెడ్డ సమాచారం చేస్తారా? అర్థమవుతుందమ్మా? ఏమండి, ఇప్పుడు ఎలాంటి వాళ్ళు అందరూ ఏటవుతున్నారు, యేసు ప్రభు పక్షంగా మాట్లాడేవారిగా మారుతున్నారు. ఇంకా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏటవుతుంది, వాళ్ళ మాట ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఏమండి లోకాసు వార్త 11వ అధ్యాయం 14 నుండి 15 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు మీకు తెలియపరచబడతాయి. ప్రియులారా ఏమండి యేసు ప్రభు వారి గురించి ఏమండి వారు చేసే ప్రచారం ఏంటంటే, ఈ మత సంబంధులైనటువంటి పరిసయ్యులు వారవలేక ఏమని ప్రచారం చేస్తున్నారంట, దయ్యాల అధిపతి ద్వారా, సాతాను శక్తి ద్వారా యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంట, దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. మనుషులు నమ్మట్లేదండి. వీళ్ళు ఎంత ప్రచారం చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా మనుషులు నమ్మట్లేదు. అది యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం అండి. ఈ రోజుకి కూడా ఏమండి ఎన్ని విషయాలు ప్రభు సేవకుల మీద కానీ, క్రైస్తవ విశ్వాసుల మీద కానీ, క్రీస్తు మీద కానీ, బైబిల్ మీద కానీ, ఆయన వాక్యం మీద కానీ ఎన్ని విషయాలు కల్పితాలు చెప్పినా, ఎంత బురద జల్లినా ప్రజలు ఏం చేస్తున్నారు, విశ్వసించట్లేదు. మారేవాడు మారుతూనే ఉన్నాడు, పాపక్షమాపణ పొందేవాడు పాపక్షమాపణ పొందుతూనే ఉన్నాడు, క్రీస్తుని విశ్వసించేవాడు క్రీస్తుని విశ్వసిస్తూనే ఉన్నాడు, జీవితాలు మార్చుకునేవారు జీవితాలు మార్చుకుంటున్నారు, యేసుని విశ్వసించి యేసుని దేవునిగా రక్షకునిగా కలిగి ఉండేవారు ఉంటూనే ఉన్నారు. ఇదేంటి యేసులో ఉన్న గొప్పతనం. ప్రజలాడ హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మనం ఈ విషయాల్లో ఇంకొంత లోతుకు వెళ్తున్నప్పుడు మత సంబంధులను, యూదా మత బోధకులను, పరిసయ్యులకు ప్రియా దేవుని బిడ్డలారా తెలియలేని విషయం ఏంటంటే, అసలు దెయ్యాలకు, అపవిత్రాత్మలకు, దురాత్మలకు ఏమండి బలహీనపరచు ఆత్మలకు, మోసపరచు ఆత్మలకు, భ్రమపరచు ఆత్మలకు, ఎదిరించు ఆత్మలకు, లోబడనలని ఆత్మలకు నాయకుడైనటువంటి సాతానుగాడే లేక అపవాదియే యేసు ప్రభువారు సాతానా పొమ్ము అనగా వాడు బారిపోయాడు. అర్థమైందండి? ఈ మత సంబంధులైన పరిసయ్యులకు, యూదా మత ఏమండి ఆ ప్రవిష్టులకు ఏమండి అంతేకాకుండా యూదా మత బోధకులకు తెలియలేని విషయం ఏంటంటే, ఏమండి యేసు ప్రభు వారికే దెయ్యాలు గజగజ ఉరుకుతున్నాయి అంటాడు. ఏమండి అపవిత్రాత్మలు గజగజలాడుతున్నాయి, దురాత్మలు, బలహీనపరచు ఆత్మలు, మోసపరచు ఆత్మలు, భ్రమపరచు ఆత్మలు, ఎదురించు ఆత్మలు, లోబడనలని ఆత్మలు ఎవరికంటే భయపడుతున్నాయి?
యేసు ప్రభు వారికి భయపడుతున్నాయి. ఈ విషయం ఎవరికి తెలియదంట? ఈ మత సంబంధులైన పరిసయ్యులకి తెలియదు. ప్రియులారా గమనించండి. మత్తయి సువార్త 4:10-11 చూస్తాం. యేసు ప్రభు వారు అపవాదిని ఏమన్నారంట? సాతానా భమో. సాతాను ఎటేడంట? పోయాడంటాడు. ఈ విషయం ఎవరికి తెలియదు? ఈ మత సంబంధులైన పరిసయ్యులకి తెలియదు. సాతానుగాడే, అసలు దెయ్యాల నాయకుడే, ప్రభు దగ్గర గజగజలాడే పరిస్థితి, ప్రభు దగ్గర వణికేటటువంటి పరిస్థితి. ప్రియులారా గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి దెయ్యాల నాయకుడిగా ఉన్నటువంటి సాతానుగాడికి యేసు ఎదురు పడితే చాలంట గజగజ వణికేవాడంటండి. ఎలా వణికేవాడంట? గజగజ వణికేవాడు. ఈ విషయాలు లూకాసు వార్త 8:28, 32, 35 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఈ మత సంబంధులైన పరిసయ్యులకు తెలియలేని విషయం ఏంటంటే, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:8 మనం చూస్తాం. యేసు నోటి ఊపిరి చేత ఏమండి వాడిని నాశనము చేయగల అంత శక్తిమంతుడని వారికి తెలియదు అంటండి. ఎవరికి? పరిసయ్యులకు. అంటే యేసయ్య నోటి ఊపిరి ఊస్తే సాతానుగాడు ఏటవుతాడంట? నాశనం అయిపోతాడంట. యేసు ప్రభువారే అపవిత్రాత్మను వెలగొట్టే అధికారము శిష్యులకు ఆయన ఇచ్చుటను ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 10:1 మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు శత్రువైనటువంటి సాతానుగాడి బలమంతటి పైన శిష్యులకు అధికారాన్ని ఇచ్చిన వానిగా యేసు ప్రభు వారిని చూడగలం. లూకాసు వార్త 10:17-20 మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా దెయ్యాలంట ఆయన నామమును ఉచ్చరిస్తే గజగజ వణుకుతున్నావని శిష్యులు చెప్పుటాను. లూకాసు వార్త 10:17-20 మనం చూస్తాం. ఎవరైనా లూకాసు వార్త 10:17 వచనాన్ని చదివి సహకరించాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని అమ్మా దెయ్యాలంట ఏమండి ఆయన నామంలో లోబడుతున్నాయంటే దెయ్యాలు లోబడుతున్నాయంట. ఎవరి నామానికి? అంటే యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తే దెయ్యాలు ఏమంటున్నాయంట? అయ్యా మమ్మల్ని పాతాళములోనికి పంపొద్దయ్యా అని బతిమాలుతూ ఏమన్నాయంట? ఇగో అక్కడ ఫలానా జంతువులు ఉన్నాయి, వాటిలోనికి పంపే. అశుద్ధం తినేటటువంటి జంతువులు ఉన్నాయి, అశుద్ధం తినే జంతువులు ఉన్నాయి, ఆ జంతువులోనికి మమ్మల్ని పంపేయ్యా, అందులోకి పోతాం. అలాగే ప్రభు ఆజ్ఞాపిస్తే అందులో పోయిన తర్వాత ఏటంటాయి? ఊపిరి తిరగక 2000 అశుద్ధం తినేటటువంటి జంతువులు ఏటయ్యాయి? చనిపోయాయి. ఏమండి యేసు నామానికి దయ్యాలు ఏటవుతున్నాయంట? లోబడుతున్నాయి. అమ్మా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు, ఆయనకి దయ్యాలు లోబడాలమ్మా, దయ్యాలు వనకాలే. అది నీవు ఆరాధిస్తున్న యేసయ్య నామానికి ఉన్న గొప్ప శక్తి. గొప్ప శక్తి. శక్తి లేని దేవుడు కాదు, శక్తి కలిగిన దేవుడు. దెయ్యాలు ఏమండి శిష్యులు యేసునామాన్ని ఉపయోగిస్తే, శిష్యులు యేసునామాన్ని ఉపయోగిస్తే దెయ్యాలు ఏటాయట? లోబడ్డాయంట. ఆ విషయాన్ని వచ్చి ఏం చేస్తున్నారంటండి? శిష్యులు వచ్చి చెప్తున్నారు, సంతోషంతో చెప్తున్నారంట, ఇదేటయ్యా దెయ్యాలు ఇదివరకు దాడి చేసేవి, దెయ్యాలు తిరగబడేవి, దెయ్యాలు ఎదిరించేవి, ఇప్పుడు దెయ్యాలు ఏటవుతున్నాయి? వణుకుతున్నాయి. నీ నామాన్ని ఉచ్చరిస్తే విలవిలలాడుతూ దెయ్యాలు పట్టుదల పడిపోతున్నారు, విడుదల పొందుతున్నారు. నీ నామం ఎంత గొప్ప నామమయ్యా, నీ నామం ఎంతో శక్తి కలిగిన నామమయ్యా, నీ నామం ఎంతో మహిమ కలిగిన నామమయ్యా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా గమనించండి. ఎందుకు ఈ విషయాలు ఇంత వివరంగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తున్నానంటే, పరిసయ్యులకు తెలియని విషయాలను నేను మీకు తెలియపరుస్తున్నాను. యేసు ప్రభువుని ఏమని పిలిచారంట? ఇగో దెయ్యాల అధిపతి, దెయ్యాల నాయకుడి యొక్క శక్తిని పొంది ఈయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడని. పరిసయ్యులకు ఏంటి తెలియదంట? అసలు యేసు ప్రభువే శక్తిమంతుడు, ఆయన ఎదుట దెయ్యాలు గజగజ, దెయ్యాల నాయకుడు కూడా గజగజ వనకాలి. ప్రియులారా ఈ యొక్క
బయల్జెబూబు అనేటటువంటి ఈ మాటకు సంబంధించిన విషయాలను మనం తెలుసుకుందాం. బయల్జెబూబు లేక బయల్జెబూలు ఫిలిస్తీయులు ఎక్రోనులో వారు పూజించేటటువంటి లేక వారు ఆరాధించే ఒక దేవత పేరు అంటండి. ఏంటంట? బయల్జెబూబు, బయల్జెబూలు. ప్రియులారా, గమనించండి ఈ విషయాలు. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయము 2, 3, 6, 16 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా అయితే ఒక దినాన్ని ఏం జరిగిందంటే, ఇశ్రాయేల్ రాజు అయినటువంటి అహజ్యా తన కిటికీలో నుండి పడిపోయాడంటండి. మేడ మీద నుండి మేడ మీద నుండి కిటికీలో చేటయ్యాడు, పడిపోయాడు. అహజ్యా అనేటటువంటి ఇశ్రాయేలు రాజు ఈ పడిపోయినప్పుడు ఆయన శరీరానికి బలమైన గాయాలు అయ్యాయి. ఆ గాయాలు ఎటువంటివంటే ఇక బ్రతికే అవకాశం లేని పరిస్థితి, మంచానికి పరిమితం అయిపోయే పరిస్థితి, దాని నుండి బాగుపడలేని పరిస్థితి. ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహజ్యా తన యొక్క సేవకులను పిలిచి ఏమన్నాడంటూ తెలుసా? ఇగో మీరేం చేస్తారు తెలుసా? ఫిలిస్తీయుల దేవత దగ్గరికి ఎక్రోను మీరు వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు ఏమడుగుతారంటే, ఇగో ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహజ్యా కిటికీలో నుండి ఏటయ్యాడు, మేడ మీద నుండి కిటికీలో నుండి ఏటయ్యాడు, పడిపోయి ఇలా మంచానికి పరిమితమై ఉన్నాడు. నేను బాగుపడతానో బాగుపడనో అని మీరు వెళ్ళి ఏం చేయాలి? ఫిలిస్తీయా ఎక్రోను ఆ ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ దేవతకు సంబంధించిన వారిని మీరు అడగండి అని చెప్పి ఆ సేవకులను పంపించాడంటండి. నిజానికి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అహజ్యా ఇశ్రాయేలు దేవుని ఆరాధికుడు. కానీ ఈయన ఎవరిని అనుసరిస్తున్నాడంట? తన తల్లిదండ్రులైనటువంటి ఇశ్రాయేలు రాజు అయిన అహాబు, యెజెబెలు. వారు బహు దుర్మార్గులు. వారిని అనుసరిస్తూ ఉన్నాడంట. ఎవరు? వారి కుమారుడైన అహజ్యా వారి మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఆ తల్లి ఏ విధముగా అయితే యెహోవా దేవునికి విరోధంగా పనిచేసిందో, యెహోవా దేవుని ప్రవక్తలకు విరోధంగా పనిచేసిందో, అదే విధముగా ఈ కుమారుడు అహజ్యా కూడా ఆ తల్లిని పోలే నడుచుకుంటూ ఉన్నాడు. చూసారా ప్రియులారా? ఇశ్రాయేలు దేవునికి విలువ ఇవ్వట్లేదు, ఇశ్రాయేలు దేవునికి గౌరవం ఇవ్వట్లేదు, ఇశ్రాయేలు దేవుని ప్రవక్తకు విలువ ఇవ్వట్లేదు. అప్పటికి ఇశ్రాయేలు దేవుని ప్రవక్తగా ఏలీయా ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడంట, ఏమంటున్నాడంటే దేవుడు, ఏలీయా ఇగో అహజ్యా ఏం చేశాడో తెలుసా? నా దగ్గరికి విచారణ చేయమని పంపలేదు. ఇగో అహజ్యా ఇగో తన మేడ ఆ గది కిటికీలోంచి పడిపోయి గాయపరచబడ్డాడు, మంచానికి పరిమితం అయిపోయినాడు. ఇగో మరి నా యుద్ధ విచారణ చేయమని నా ప్రవక్తల దగ్గరకు పంపలేదు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఏలీయా అహజ్యా పంపినటువంటి సేవకులతో నీవు ఈ విధముగా చెప్పు. ఏమని చెప్పాలో తెలుసా? నీవు ఏమని చెప్పాలంట? ఇశ్రాయేలీల మధ్య దేవుడు అన్నవాడు లేడనుకుని, ఇశ్రాయేలు మధ్య ప్రవక్త అన్నవాడు లేడనుకొని అహజ్యా ఏం చేస్తున్నాడంట? ఎక్కడికి పంపాడంటండి? వేరు విశ్వాసాలకి సంబంధించిన ఫిలిస్తీయా ఎక్రోను పట్టణానికి ఆ ఫిలిస్తీయుల దేవత దగ్గరికి విచారణ చేయమని పంపాడు. ఇగో వారు ఆల్రెడీ వెళ్తూ ఉన్నారు. ఇంకా ఫిలిస్తీయా ఒక పట్టణానికి వారు వెళ్ళలేదు, మార్గ మధ్యలో ఉన్నారు. వారిని నీవు ఎదుర్కొని నువ్వేం చెప్పాలో తెలుసా? ఏం చెప్పాలో తెలుసా? నేను చెప్పిన మాటలు నువ్వు చెప్పాలి. ఇశ్రాయేలు మధ్య దేవుడు అన్నవాడు లేడనుకొని ఆ ఫిలిస్తీయుల దేవత దగ్గరికి ఇగో నీవు విచారణ చేయమని మీ రాజు పంపాడు కదా. అయితే ఇశ్రాయేలు దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇశ్రాయేలు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇగో ఒక మేడ ఒక గది కిటికీలోంచి పడిపోయి గాయపరచబడి మంచానికి పరిమితం అయిపోయిన రాజు మరలా మంచము నుండి లేవకుండా ఏటవుతాడంట? అక్కడతోనే మరణం అవుతాడని ఇశ్రాయేలు దేవుడు చెప్పమన్నాడు. ఇగో నేను చెప్తున్నానని ఏలీయా ప్రవక్త చెప్పాడంట. ఎక్కడికి రావాల్సిన వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఎలాంటి వార్తలు వినవలసిన పరిస్థితి వస్తుందో
దేవుని ప్రజలైన వారు ఏదైనా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలోనే ఏం చేయాలంట? అడగాలి, మొర్ర పెట్టాలి. దేవుడిచ్చే స్వస్థత, దేవుడిచ్చే విడుదల, దేవుడిచ్చే ఆరోగ్యాన్ని, దేవుడు ఇచ్చే ఆ గొప్ప విడుదలను పొందాలి. దేవుని దగ్గరికి రావాల్సిన వారు దేవుని దగ్గరికి రాకుండా, సేవకుల దగ్గరికి రావాల్సిన వారు సేవకుల దగ్గరికి రాకుండా, దేవుని దగ్గర అడగవలసిన వారు దేవుని దగ్గర అడగకుండా వేరే దగ్గరికి వెళ్తే, వేరే విశ్వాసాల దగ్గరికి వెళ్తే, అమ్మా ఆ పరిస్థితికి దేవుడు ఎలా స్పందించబడ్డాడో చూడండి. బైబిల్లో ఉన్న దేవుడు ఆయన చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంట? ఇగో అహజ్యా అనేటటువంటి రాజు, ఇశ్రాయేలు రాజు, అతన్ని ఇశ్రాయేలు మీద రాజుగా పెట్టిన వాడిని నేను. నా దగ్గర విచారణ చేయకుండా, నన్ను అడగకుండా, నా విలువను తగ్గించి, నా శక్తిని తగ్గించి వేరే దగ్గరికి పంపుతాడా? మంచాన్ని బట్టినవాడు మరలా మంచం నుండే మరణానికి పోతాడు తప్ప బాగుపడడని ఇశ్రాయేలు దేవుడు చెప్తున్నాడు. ఈ విషయాన్ని మీ రాజు తెల్లి చెప్పండి. ప్రియులారా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? ఏమండి ఈ విషయాలు గమనించండి. యేసు ప్రభు వారికంట ఏమని పేరు పెట్టారు? బయల్జబూలని పేరు పెట్టారంట. అక్కడికి వెళ్తేనే ఆయన ఒప్పుకోకపోతే దాని శక్తి ద్వారా యేసు ప్రభు వారు దెయ్యాలు వెళ్ళగొడతారా? అక్కడికి వెళ్ళి అక్కడికి అడగడానికి పంపిస్తేనే, ఇంకా అక్కడికి వెళ్ళలేదు, అడగడానికి పంపిస్తేనే ఆ దేవుడు, యెహోవా దేవుడు ఒప్పుకోలేదు. దాని శక్తి ద్వారా ఆయన దెయ్యాలు వెళ్ళగొడతాడా? చెప్పండి. సాతాను గారి శక్తి ద్వారా యేసు ప్రభు దెయ్యాలు, అంత శక్తి లేనుడు ఆయన. చెప్పండి ప్రియులారా, ఆయన శక్తి కలిగిన దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఆయన శక్తి కలిగిన వాడు. ఆయన ఎంతటి శక్తి కలిగిన వాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, అంత శక్తి కలిగిన దేవుడు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అక్కడికి విచారణ చేయడానికి ఇశ్రాయేలు రాజు అహజ్యా పంపితేనే మార్గ మధ్యలోంచి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేటటువంటి వార్త దేవుడు చెప్పిస్తే ఆ పేరు ఎవరికి పెడుతున్నారంట? యేసు ప్రభు వారికి మరొకరి శక్తి అవసరం లేదండి. అమ్మా మరొకరి శక్తి అవసరము లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనే సర్వాధికారము కలిగిన దేవుడు, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు గాలి లోబడింది, ఆయనకి గాలి లోబడింది. ఆయనకు లోబడలేనిది ఏమీ లేదండి. అంత శక్తి కలిగిన దేవుడు, సృష్టి మీద అధికారం కలిగిన వాడండి ఆయన. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాల్లో మరి కొంత లోతుగా మనం వెళ్తున్నాం. మరి యేసు ప్రభువారు అంటూ ఉన్నారు, శిష్యులతో ఏమంటున్నారంటే, ఇగో నేను బోధకుణ్ణి, మీరు శిష్యులు. నేను యజమానుని, మీరెవరంట? నేను యజమానిని, మీరు దాసులు. గనుక యజమానినే వాళ్ళు ఏమన్నారంట? బయల్జబూబు అని, యజమానికే బయల్జబూబు అని పేరు పెట్టారు. ఇంటి వారికి కూడా, అంటే శిష్యులు, మీకు కూడా ఏ పేర్లు పెడతారో చెప్పలేం, మీకు కూడా పేర్లు పెడతారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పిల్లరా చూడండి, ఇక్కడ ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం 24 నుండి 26 వరకు వ్రాయబడిన ఈ వాక్యాలలో ప్రియా దేవుని బిడ్డలారా, సువార్త వచనాల్లో పరిసయ్యులను ఉద్దేశించి చెప్పుచున్నటువంటి ఈ మాటల సందర్భంలో శిష్యులతో ప్రభు అంటారు, నేను బోధకుడను, మీరు శిష్యులు. నేను యజమానిని, మీరు దాసులు. ఇంటి యజమానుడిగా యేసు ప్రభువారు తను తాను తెలియపరచుకుంటూ ఇంటి వారిగా శిష్యులను అక్కడ ప్రస్తావించు ప్రభు ఏమంటున్నారంటే, మనలను రకరకాలుగా చిత్రీకరించు వారికి, వారి యొక్క తప్పుడు ప్రచారాలకు మనము భయపడవలసిన పని లేదు. వారు తప్పుడుగా మనల్ని చిత్రీకరించినంత మాత్రాన ప్రజలు వారి మాటలు నమ్మి మనకి హాని చేస్తారనే భయపడకుడి అని యేసు ప్రభు వారు ఎవరికి చెప్తున్నారంట? శిష్యులకు చెప్తున్నారండి. అందు గురించి యేసు ప్రభు వారు ఏమన్నారట? ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఈ భయపడుడి అనే మాటను యేసు ప్రభువారు శిష్యులతో ఎందుకు చెప్పారంటే, ప్రియులారా,
శిష్యులతో ఎందుకు చెప్పారో తెలుసా అండి? భయపడకూడనే మాటని ప్రజలలో ఒక వ్యతిరేకతను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాన్ని ఎవరు చేస్తున్నారంట? మత సంబంధులైన పరిసయ్యులు. ప్రజలలో ఒక వ్యతిరేకత, ప్రజల చేత యేసు ప్రభువారి మీద దాడి జరగాలి, ఆయన వెంబడిస్తున్న శిష్యుల మీద దాడి జరగాలి. వీరు మంత్ర విద్యలో నేర్చుకొని మంత్రతంత్ర విద్యలో వాటిని అభ్యసింపజేసి దయ్యాలను వీరు వెలగొడుతున్నారు. వీరికి సొంతంగా ఏ రకమైన మహిమ గల శక్తి లేదు, ఆ బోధకుడికి లేదు, ఈ శిష్యులకు లేదని ప్రజల్లో విష ప్రచారము చేసి ప్రజలను రెచ్చగొట్టి ప్రజల ద్వారా దాడులు చేయించడానికి కంకణం కట్టుకున్నారంట. ఎవరంటండి? మత సంబంధులైన పరిసయ్యులు. కనుక ప్రభు అంటున్నారు, ఇగో మీరు వారికి భయపడద్దు. ఏమండి? అంతే కదమ్మా. కాసే చెట్టుకే కాసే చెట్టుకి దెబ్బలు అంటాడు. కాసే చెట్టు మీద రాళ్ళు ఇసురుతారు, కాయలేని చెట్టు మీద ఎవడని ఇసురుతాడేటండి? ఎందుకంటే దాని కాయలు లేవు. నువ్వు ఫలిస్తూ ఉన్నప్పుడే నీ మీద నిందలు పడతాయి, నువ్వు ఫలిస్తూ ఉన్నప్పుడే అవమానాలు నీ మీదకి వస్తాయి, నువ్వు ఫలిస్తూ ఉన్నప్పుడే నీ సాక్ష్యాన్ని పాడు చేయాలని, నువ్వు ఫలిస్తూ ఉన్నప్పుడు, అభివృద్ధి చెందుతున్నప్పుడు, పేరు ప్రఖ్యాత దేవుడు నీకు కలుగజేస్తూ నీకు మంచి కీర్తినిస్తూ ఉన్నప్పుడే ఏం చేస్తారంటే కొంతమంది తట్టుకోలేక ఎలాగోకలాగా తలవంపులు కలుగు చేయాలని పని చేస్తుంటారు. ఫలిస్తే అంటారా? ఫలిస్తే చెప్పండి. వాటిని పట్టించుకోద్దామా దయచేసి. ప్రభు బిడ్డలైన వారు పట్టించుకో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా గమనించండి, యేసు ప్రభువారు శిష్యులను మానసికంగా ధైర్యపరచుచు ఆయన దగ్గర సత్యాన్ని నేర్చుకుంటున్నా, పరిశుద్ధతను నేర్చుకుంటున్నా, పరసంబంధమైన బోధ నేర్చుకుంటున్నా, దైవరాజ్య సంబంధమైన బోధ నేర్చుకుంటున్నా. శిష్యులతో ప్రభు అంటున్నారు, ఏమంటున్నారంట? ఇగో ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరియు ఆత్మను చంపనేరక అంటే మన అంశానికి మనం చెప్పుకున్న బోధ ఏంటండి? మరణము, ఆత్మకి మరణము లేదని బోధించిన క్రీస్తు. ప్రియులారా, ఆత్మను చంపనేరక అంటే ఆత్మని చంపడం ఎవరి తరం కూడా కాదు. ఈ బోధను బోధించిన వానిగా యేసు ప్రభువారిని మనం చూడగలం. అంటే ప్రియులారా, ఆత్మ నిత్యజీవి అని యేసు ప్రభువారు తెలియజేయడం జరిగింది. ఆత్మకు మరణము లేదని బోధించిన వారు కూడా యేసు ప్రభువారే. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దానిని దయచేసిన వాడు దేవుడు గనుక, ఆ దేవుడు యేసు ప్రభువారే గనుక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే యెషయా గ్రంథం 40:3 మత్తయి సువార్త 3:3 పోల్చి చూస్తే ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. యోహాను సువార్త 10:33, 8:24 ద్వారా ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని మనం చూడగలం. సామెతలు 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ప్రసంగి 12:7 ఆత్మ దాన్ని దయచేస్తున్న దేవుని యొద్దకు మరలా పోవును అని మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నిర్మించిన ఆ మంటి దేహానికి హాని ఎవరైనా చేయగలరు కానీ దానికి మరణమును కలుగునట్లు చేయగలరు. దేవుడు నిర్మించిన మంటి దేహానికి హాని ఎవరైనా చేయగలరు. దానికి మరణము కలుగునట్లు ఎవరైనా చేయగలరు. దేవుడు దయచేసినటువంటి ఆత్మను చంపడం ఎవరి తరము కూడా కాదు, ఎవడి తరము కూడా కాదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ మీద ఒక పగ కలిగి, నీ మీద కక్ష కలిగి, నీ ప్రాణాన్ని తీయడానికి, నీ దేహానికి హాని చేయొచ్చేమో, కానీ నీలో ఉన్న ఆత్మను చంపడం ఎవరి తరం కాదు. ప్రియులారా, ఆత్మ నిత్యజీవి.
ఏమండి? ఆత్మ నిత్య జీవి, ఆత్మకు మరణం లేదు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మనలో ఉన్నటువంటి ఆ జీవాత్మకు ఏమండి నిత్యత్వం ఉందని మనకు తెలియజేసిన దేవుడు యేసు ప్రభువారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మకు సిద్ధపరచబడిన నిత్య జీవాన్ని బోధించిన దేవుడు యేసు ప్రభువారు. గనుకనే యేసు ప్రభువారు శిష్యులతో అంటూ ఉన్నారు, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును నరకములో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడుడని ప్రభు శిష్యులకు చెప్పుటను మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం భయపడవలసింది ఎవరికంట? మనుషులకు కాదమ్మా. ఎవరికి భయపడాలని యేసుప్రభు వారు చెప్తున్నారు? అమ్మా, దేవునికే మనం భయపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి మళ్ళీ మనం పరీక్షించుకుందాం. మనం ఎవరికి భయపడాలి అమ్మా? దేవునికి ఎందుకు భయపడాలి? ఆత్మను దేహమును అవసరమైతే శిక్షింపజేయగల దేవుడు. మనుషులు ఆత్మని దేహాన్ని శిక్షించలేరు. మనుషులు దేహానికి హాని చేయగలరు కానీ ఆత్మని వారు చంపడం ఎవడతరమో కాదు. కానీ ఈ రెండిటిని శిక్షించగలిగిన దేవునికి మనం భయపడగలిగితే, అబ్రహాము దేవునికి భయపడ్డాడు కనుక సమస్త జనులకు ఆశీర్వాదకరంగా అబ్రహామును దేవుడించాడు. ఇస్సాకు దేవునికి భయపడ్డాడు కనుక నూరంతుల దీవెన పొందాడు, గొప్పవాడిగా ఫిలిస్తీన్ల మధ్య హెచ్చించబడ్డాడు. యోసేపు దేవునికి భయపడ్డాడు కనుక పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఐగుప్తులో దేవుడు ఉంచడమే కాకుండా ఆహార నిలువలకు అధికారిగా దేవుడు ఆయన పెట్టాడు. ఎంత గొప్ప దేవుడే! ఆయనకి భయపడదాం అమ్మా. మనకి హాని చేసే మనుషులకు భయపడవలసిన పని లేదమ్మా. అమ్మా, క్రీస్తు సువార్త నువ్వు ప్రకటిస్తున్నావా? ఎవడో ఏదో చేస్తాడని భయపడవలసిన పని లేదు. ఏమండి? వాడి శరీరానికి హాని చేస్తాడు, ఆత్మకి హాని చేయలేడు. ఏమండి? ఆత్మను చంపడం వాడి తరం కాదు. కానీ ఈ రెండింటిని శిక్షించగలిగిన దేవుణ్ణి నువ్వు ప్రకటిస్తున్నావు కదా, ఈ రెండింటిని కూడా శిక్షించగలిగిన సర్వశక్తిమంతుడిని నువ్వు విశ్వసించావు కదా. ఏమండి? ఆయనకే మనం భయపడి ముందుకు వెళ్దాం.